ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత చెడిపోతుందని, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటుందని, వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామని సజ్జనార్ పిలుపునిచ్చిన సంగతి అయితే తెలిసిందే. ఇప్పటికే మియాపూర్ పిఎస్, పంజాగుట్ట పిఎస్లలో టాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదవడం జరిగింది. రానా దగ్గుబాటి, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగెళ్ల, ప్రణీతలపై వంటి నటీనటులతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ల వంటి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. విష్ణుప్రియ వంటి వారిపై కేసులు నమోదు కావడం కూడా జరిగింది. తాజాగా ఈ లిస్టులో బాలయ్య పేరు కూడా తెరపైకి రావడం అనేది అందరికీ షాక్ ఇచ్చింది. విషయం ఏంటంటే, ఆహా ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ అనే రియాలిటీ షో చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే 4 సీజన్లు అయితే ముగిశాయి. అయితే సీజన్ 2లో బాలకృష్ణ కూడా ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారట. ప్రభాస్, గోపీచంద్లకి ప్రజెంటేషన్ ఇస్తున్న టైంలో Fun88 అనే బెట్టింగ్ యాప్ ఉందని, మరోపక్క నెల్లూరుకి చెందిన శ్రీరాంబాబు బాలయ్య ఆ యాప్ను ప్రమోట్ చేయడం వల్లే దాన్ని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడానని, దానివల్ల 80 లక్షలు పోగొట్టుకున్నానని అతను ఆరోపిస్తూ మీడియా ముందుకైతే వచ్చాడు. దీంతో ఆహాతో కూడా బాలయ్య కూడా చిక్కుల్లో పడ్డట్టే అని కొందరైతే భావిస్తున్నారు. మరి వారికి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేది చూడాల్సి ఉంది.